ప్రమాదం సూర్యాపేట జిల్లా ఎస్పీ కె నరసింహ మరి చెప్తున్నారు. ఎందుకంటే మంచు ప్రయాణం జరగడం వలన మంచులో తెల్లవారుజామున వెళ్ళడం వలన మనకి ఎదురుగుండా వచ్చే వెహికల్స్ కనబడకుండా ఉండే స్థితిలో ఉంటాయి. మనం లైట్ డప్పు కొట్టినప్పటికీ కూడా ఒక్కొక్కసారి కనబడని పరిస్థితి. స్లోగా వెళ్ళేటప్పుడు వెహికల్స్ ఏ ప్రాబ్లం ఉండదు, కానీ కొంత ఫాస్ట్గా వెళ్ళేటప్పుడు మాత్రం మనకి దగ్గర వరకు వచ్చేటప్పుడు కూడా వెహికల్స్ కనిపించని పరిస్థితి. అప్పుడు ఫాస్ట్గా వెళ్ళే వాళ్ళు కంట్రోల్ చేయడం కష్టమవుతుంది. కాబట్టి మరి అనేక జాగ్రత్తలు తీసుకోవాలని, ఫాగ్ ల్యాంప్స్ లేదా లో బీమ్ లైట్లు మాత్రమే వాడాలని, వేగం తగ్గించి చెప్పాను కదా, జాగ్రత్తగా వెళ్ళాలని, ముందున్న వాహనానికి సాధారణ దూరం కంటే 3-4 రెట్లు ఎక్కువ దూరం ఉంచాలి. మామూలప్పుడు మనం ఒక 100 ఫీట్స్ వరకు మనం పాటిస్తాం. 100 ఫీట్స్ కాదు, 300-400-500 ఫీట్స్ మనం వెనక్కి చాలా, అంటే మనకి దగ్గరలో వెహికల్ కనబడినంత స్లోగా వెళ్ళడమే మంచిది. అదేవిధంగా హాజర్డ్ లైట్లు విజిబిలిటీ తక్కువగా ఉన్నప్పుడు వాడాలి. పొగమంచు లేదా కరువు ప్రాంతాల్లో ఓవర్టేక్ చేయవద్దు. లైన్ మార్కింగు, రోడ్డు రిఫ్లెక్టర్ను గమనిస్తూ నడపాలి. వైపర్స్, లైట్లు, బ్రేకులు సరిగా పనిచేస్తున్నాయో లేదో ముందుగానే తనిఖీ చేసుకోవాలి. సడన్ బ్రేకులు లేదా మలుపుల వద్ద వేగాన్ని నివారించాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎస్, ఇది చాలా మంచి పని. ఎందుకంటే మరి ఇలాంటి తీసుకుంటూ చెప్తూ ఉంటేనే అందరిలో చాలా వరకు కొంత సామాజిక స్పృహ అనేది పెరుగుతుంది. మరి ప్రమాదాల బారిన పడకుండా ఇవన్నీ కూడా మనకి కాపాడినట్లు అవుతుంది. అధికార పార్టీ అభ్యర్థికి రిటర్నింగ్ అధికారి మద్దతు తెలుస్తున్నారని, ఎన్నికల రిటర్నింగ్ అధికారి భిన్న వైఖరిని ప్రదర్శిస్తున్నారని, గురువారం మహాదేవ్పూర్ గ్రామ పంచాయతీలో స్థానిక సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్ స్వీకరణలో తమ ద్వంద్వ వైఖరిని ప్రదర్శించారు. అధికార పార్టీ సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ వేసేందుకు రాగా వారితో ఫోటో తీసే వెసులుబాటు కల్పించారని, ఓవైపు ప్రెస్కు సంబంధించి అనుమతి లేదంటూనే మరోవైపు అధికార పార్టీ అభ్యర్థికి ఫోటో అనుమతించలేకపోవడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఇది కరెక్ట్ కాదని చెప్పి తెలియజేస్తున్నారని చెప్పి కూడా ప్రచురించడం జరిగింది. గొర్రెలను దొంగలిస్తున్న ముఠాను అరెస్టు చేశారు. 1,60,000 నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మరి దొంగలు ప్రతిదాన్ని, డబ్బు, బంగారం, గొర్రెలు దేన్ని కూడా వదలట్లేదు. ఇలాంటి వాటిని అందరినీ కూడా కఠినంగా శిక్షించాలి. దత్తక్షేత్రంలో వైభవపేతంగా శ్రీ దత్త జయంతి వేడుకలు అయితే జరుగుతున్నాయి. ప్రత్యేక పూజలు, పౌర్ణమి హోమంలో పాల్గొన్నారు వేలాది మంది భక్తులు. తైలాభిషేకం నిర్వహించినా కూడా చైర్మన్ ట్రాఫిక్, ఏసీపీ ఈ రకంగా మరి దత్త జయంతి వేడుకల్లో పాల్గొనడం జరిగింది. పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి మా లక్ష్యం అని చెప్పి ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కూడా చెప్పడం అయితే జరిగింది. దాన్ని కూడా ప్రచురించడం జరిగింది. స్మార్ట్ సిటీ నిధులు ఏమైపోయాయి, మంత్రి కమిషన్లపై ఉన్న శ్రద్ధ సమస్య లేదా అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ అయితే ఏదైతే ధర్నా అయితే చేపట్టినట్టుగా కూడా దీనిలో ప్రచురించడం జరిగింది. ఇంకా ఇంపార్టెంట్గా ఈ న్యూస్లో అయితే మనం దీనిలో చూసాం. ఇక జోహో సీఈఓ విద్యార్థులపై తల్లిదండ్రులకు విజ్ఞప్తి. ఇక తల్లిదండ్రులకు కొన్ని సూచనలు, సలహాలు చేశారు. ఇది ఒక ఆర్టికల్గా కూడా దీన్ని రాయటం జరిగింది. పెళ్లిళ్ల వార్తపై స్పందించిన రష్మిక అని సినిమా న్యూస్ ఎడిషన్కి వచ్చేటప్పటికి రాశారు. ఇక పెళ్లిళ్ల వార్త